సెప్టెంబర్ 14వ తారీఖున రాత్రి దామరచెల్ల మండలం పుట్టలగడ్డ తండా దగ్గర ఒక దామరచెల్ల మండలానికి చెందిన ఒక అవివాహిత 19 ఇయర్స్ అమ్మాయి హత్యకి గురికారి పడింది. సో దానికి సంబంధించిన నిందితుడిని ఈరోజు మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ వాడపల్లి రవికుమార్, ఆయన ప్రస్తుతం హైకోర్టు పరిధిలో హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. ఇక దనే వెరీ గుడ్ వర్క్ ఇన్ దిస్ కేస్. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. సో దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ కేసులో ఈ అమ్మాయికి ప్రస్తుతం ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది. ఈ అమ్మాయికి పుట్టలగడ్డ తండాలో ఉన్నటువంటి ఇతను నాగు అనేటటువంటి వ్యక్తితో గత 3 సంవత్సరాలుగా లవ్ అఫైర్ ఉంది. సో ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోమని కోరటం, అతను దానికి నిరాకరించి అమ్మాయి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఈ క్రమంలోనే గతంలో ఈ అమ్మాయికి అతను కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఒక 2 సార్లు ఎబార్షన్ కూడా చేయించడం జరిగింది. ఈ విషయం ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ హైదరాబాద్లో ఉంటే ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉంటూ మొన్న 14వ తారీఖు రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈమె ఈవినింగ్ 7:30, 8 o'clockకి ఈ పుట్టలగడ్డ తండా విలేజ్కి వచ్చి ఈ నాగు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నాగు వాళ్ళ ఇంటి దగ్గర నాగు వాళ్ళ మదర్ ఎక్యూజుడు నాగు తల్లి బుజ్జి, ఈమె కూడా నిందితురాలు ఈ కేసులో, ఈమెను కలిసి కొడుకు గురించి తనను ఇబ్బంది పెడుతున్నానని అడిగితే ఆమె తిట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టడం జరిగింది. ఆ తర్వాత నాగు తల్లి బుజ్జి, తర్వాత నాగు వాళ్ళ బావ ఇతను ముగ్గురు క్రాంతి కుమార్, ఈ ముగ్గురు కలిసి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక పథకం వేసి ఊరికే ఈ అమ్మాయి ఇట్లా ఇబ్బంది పెడతా ఉంది, పెళ్ళి అంటున్నది అని ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఆ అమ్మాయి వెళ్తుంటే ఈ నాగు తర్వాత బావ క్రాంతి ఇద్దరు బైక్ మీద అమ్మాయి వెనుక నుంచి వెళ్ళి అమ్మాయిని మాట్లాడతాం, ఈరోజు మీకు మాట్లాడిన ఇష్యూస్ సెటిల్ చేస్తామని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని పెళ్ళి నాకు 3 months లోపు అయిపోవాలి, తనని ఇబ్బంది పెడుతున్నారు. ఆ క్రమంలో అమ్మాయిని కొట్టడం జరిగింది. ఆ తర్వాత అమ్మాయి ఎదురు తిరిగితే నాగు మళ్ళీ ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి ఆ అమ్మాయితోటి ఫిజికల్గా కలుస్తాడు. ఆ తర్వాత ఈ క్రాంతి కూడా అమ్మాయితోటి కలిసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ అమ్మాయిని ఇద్దరు కలిసి థ్రోటలింగ్ చేసి చంపేసి ఈ బుజ్జి అనే ఆమె ఆ క్రమంలో బయట రోడ్డు మీద కావలిగా ఉంది. చంపేసిన తర్వాత ఆ అమ్మాయిని చున్నీతోటి ఉరేసుకున్నట్టు అక్కడే కొంచెం టిక్కి వేలాడదీసి ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళారు. ఉదయం పూట వాడపల్లి ఎస్ఐ రవికుమార్ సమాచారం అందుకొని ఎటువంటి డిలే చేయకుండా ఇమ్మీడియట్గా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళటం వల్ల అక్కడ ఒంటి మీద చిన్న చిన్న గాయాలు, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి రవికి అనుమానం వచ్చి ఎస్ఐ గారికి, సిఐ గారికి, నాకు అందరికీ చెప్పారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దీంట్లో లోతుగా విచారణ జరుగుతుంది. సో ఇంకొక ముఖ్య విషయం, దీంట్లో ఈ ఫిర్యాదులో వచ్చినటువంటి కొంతమంది అనుమానితులు, వీళ్ళు రూపావత్ చందు, రంగా, భాష్య, మణి అండ్ శ్రీరామ్, వీళ్ళు కూడా అనుమానితులుగా పిటిషన్లో పేర్కొనబడటం జరిగింది. వాళ్ళ విషయంలో కూడా లోతుగా విచారణ జరుగుతున్నాం. వాళ్ళ మీద కూడా ఎటువంటి మాకు ఆధారాలు దొరికినా సబ్సిక్వెంట్గా ఈ కేసులో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యువతి హత్యకు సంబంధించి ప్రస్తుతానికి ఈ చందు, క్రాంతి అండ్ మన నాగు, క్రాంతి నాగు వాళ్ళ మదర్ బుజ్జి, వీళ్ళ ముగ్గురిని వాళ్ళ కోర్టుకి రిమాండ్కి పంపిస్తున్నాము. వీళ్ళని మరీ మాకు పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకా కొన్ని విషయాలు మాకు దీంట్లో తెలియాల్సి ఉంది. దీంట్లో ప్రస్తుతం కేసు విచారణలో మాత్రమే ఉంది. ఇది మొదటగా మేము చేసినటువంటి అరెస్ట్.